ఆ రోజు మా జీవితంలో ప్రవేశించకుండా ఉండాలంటే ఈరోజు మేము మా మోకాల మీద పడి మా తప్పుల నిమిత్తం మేము పశ్చాత్తాపడినట్లయితే నాయనా మిగిలిన కాలం అంతా సుఖంగాను సంతోషంగా మేము జీవించగలుగుతాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న అంగీకరించిన మా సహోదరి సహోదరులు వారు ఉన్న చోటే నాయన మోకాల మీద పడి పశ్చాత్తాపడుతున్నారయ్యా. కన్నీళ్లు కార్చేవాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారయ్యా. వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాయా. వారు చేసిన ప్రతి తప్పును క్షమించాయా. నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే మేము తట్టుకోలేవు నాయన, తట్టుకోగలిగిన శక్తి మాకు లేదు నాయన. అడుగుతున్నావయ్యా, మమ్మల్ని మన్నించాయా, మమ్మల్ని క్షమించాయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మమ్మల్ని శుద్ధీకరించు నాయన. అయ్యా, నీ పట్ల భయము భక్తి మా నరనరాల్లో పుట్టించు నాయనా. పాపము చేయడానికి భయపడే మనస్సు మాకు దయచేయి నాయన. ఇక నుంచైనా నిన్ను గాయపరచకుండా, నిన్ను బాధ పెట్టకుండా, నిన్ను సంతోషపరచగలిగిన అద్భుతమైన ఆత్మీయత మా అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.